750 అడుగుల ఎత్తున్న కొండ మీద ఎంతో అందమైన పచ్చని ప్రకృతి మధ్యలో వెలిసిన దేవాలయము. 1305 మెట్లెక్కితే కానీ స్వామివారి దర్శనము కలగని అద్భుతమైన దేవాలయము. 108 దివ్య దేశాలలో ఒకటైన దేవాలయము. ఘటికాచలంగా పిలువబడే ఒకప్పటి చోళ సింహాపురము, ఇప్పటి షోలింగర్ యోగ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయము. పెద్ద కొండ, చిన్న కొండలలో లక్ష్మీ నరసింహస్వామి మరియు ఆంజనేయ స్వామి వార్లు యోగ ముద్రలో ఉండి భక్తులను అనుగ్రహిస్తున్న ప్రదేశమే షోలింగర్. ఇక్కడ వెలసిన లక్ష్మీ నరసింహస్వామి గురించిన విశేషాలు, ఆ దేవాలయం విశేషాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఆలస్యం లేకుండా లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. హాయ్, హలో అందరికీ, ఎలా ఉన్నారు? అందరూ చాలా అద్భుతంగా ఉన్నారు కదా. మళ్ళీ నేను మీ విజయ విండోస్కి తిరిగి స్వాగతం. ఇంతకుముందు మనము ఆళ్వారుల మంగళాశాసనములచే కీర్తింపబడిన కొన్ని దివ్య దేశాల గురించిన వీడియోలు చూసాం కదా. ఇప్పుడు చూడబోతున్న దివ్య దేశము నెంబర్ 95 షోలింగర్. దీన్నే ఘటికాచలము అని కూడా పిలుస్తారు. సముద్ర మట్టానికి 750 అడుగుల ఎత్తులో ఉన్న ఈ దేవాలయంలో యోగ నరసింహ స్వామి వారు కొలువయి భక్తులను అనుగ్రహిస్తూ ఉన్నారు. ఎన్నో పురాణ గాథలతో ముడిపడి ఉన్న ఈ అద్భుతమైన అతి పురాతనమైన దేవాలయంలో ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. అందులో మొదటిగా చెప్పుకోవాల్సింది, ఇక్కడ ఉన్న పెద్ద కొండ, చిన్న కొండల పైన నరసింహ స్వామి వారు, ఆంజనేయ స్వామి వారు ఇద్దరు కూడా ఒక్కొక్క కొండపైన కొలువయ్యి యోగ ముద్రలో ఉండి భక్తులను అనుగ్రహిస్తూ ఉండడము. షోలింగర్కు వెళ్లే భక్తులందరూ యోగ నరసింహ స్వామి వారిని దర్శించుకున్న తర్వాత తిరిగి కిందకు వచ్చి చిన్న కొండ ఎక్కి యోగ ముద్రలో ఉన్న ఆంజనేయ స్వామి వారిని కూడా దర్శించుకోవాలని చెబుతూ ఉంటారు. ఘటికాచలంగా పురాణ కాలం నుండి అతి ప్రసిద్ధి పొందిన షోలింగర్ ఆలయము మన దేశంలో తమిళనాడు రాష్ట్రంలో ఉంటుంది. తమిళనాడు రాజధాని అయిన చెన్నైకి 3 గంటల ప్రయాణ దూరంలో, దాదాపు 100 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అదేవిధంగా తమిళనాడులో ఇంకొక ముఖ్య పట్టణమైన వేలూరుకి 54 కిలోమీటర్ల దూరంలో, అంటే దాదాపు 1.5 గంటల ప్రయాణ సమయం దూరంలో ఉంటుంది. ఫ్లైట్లో వెళ్ళాలి అంటే చెన్నైకి వెళ్ళి అక్కడ నుండి రోడ్డు మార్గం పైన అరక్కోణం నుండి షోలింగర్ చేరుకోవాల్సి ఉంటుంది. రైలు, రోడ్డు మార్గాల ద్వారా అయితే సమీప పట్టణాలైన అరక్కోణము, తిరుత్తని, వెల్లూరు లాంటి ప్రదేశాల నుండి ఈజీగా షోలింగర్ వరకు చేరుకోవచ్చు. తమిళనాడులో ఏ ప్రాంతానికి వెళ్ళినా చాలా వరకు నేమ్ బోర్డ్స్ అన్నీ కూడా తమిళ్లోనే ఉంటాయి. కాబట్టి వీలైనంత వరకు గూగుల్ మ్యాప్స్ నమ్ముకొని వెళ్ళడమే బెటరు. ఇంగ్లీష్లో రాసి ఉన్న సైన్ బోర్డ్స్ చాలా రేర్గా కనిపిస్తూ ఉంటాయి ఇక్కడ. షోలింగర్ ఇంకా 2-3 కిలోమీటర్లు ఉంది అనగానే ఈ విధంగా అద్భుతంగా ఆ కొండ మనకు దర్శనమిస్తూ ఉంటుంది. ఈ మధ్య కాలంలో షోలింగర్లో జరిగిన ఒక శుభ పరిణామం ఏమంటే, కొండపైకి వెళ్ళడానికి మెట్ల మార్గమే కాకుండా కేబుల్ కార్స్ను కూడా అరేంజ్ చేశారు. 2024 సంవత్సరము మార్చి నెల నుండి ఇక్కడ కేబుల్ కారు ఆపరేట్ అవుతూ ఉన్నది. కాబట్టి కొండ ఎక్కాల్సిన 1305 మెట్లు కూడా ఎక్కాల్సిన అవసరం లేదు. కేబుల్ కారులో ఈజీగా వెళ్ళిపోవచ్చు. చిన్న కొండ ఎక్కాలంటే కేవలం 405 మెట్లే కాబట్టి ఈజీగా ఎక్కేవచ్చు. కేబుల్ కారు దారి కోసము వెళ్ళేటప్పుడు ముందుగా ఈ విధంగా చిన్న కొండ, అంటే ఆంజనేయ స్వామి కొలువైన కొండకు ఎంట్రన్స్ మార్గము కనిపిస్తుంది. ఎత్తైన, నిండైన, గంభీరమైన ఆంజనేయ స్వామి వారిని ఇక్కడ మనము దర్శించుకోవచ్చు. పెద్ద కొండ ఎక్కి యోగ నరసింహస్వామి వారిని దర్శించుకున్న తర్వాత తిరిగి వచ్చి ఇక్కడ ఉన్న ఈ మెట్ల మార్గం ద్వారానే మనము ఆంజనేయ స్వామి వారిని దర్శించుకోవాల్సి ఉంటుంది. షోలింగర్ని పూర్వకాలంలో చోళ సింహాపురం అని పిలిచేవారు. కాలక్రమేణా అది షోలింగర్గా మారింది. షోలింగర్కి తిరుక్కడిగై అనే ఇంకో పేరు కూడా ఉంది. తమిళంలో ఘటిక అంటే ఒక గడియ అని అర్థము, అచలము అంటే కొండ అని అర్థము. ఈ ఆలయంలో ఒక గడియ సేపు అంటే 24 నిమిషాల పాటు గడిపినంత మాత్రాన్నే ప్రతి ఒక్కరికి మోక్షం సిద్ధిస్తుందని భక్తులు ప్రగాఢంగా నమ్ముతారు.
అందుకే ఈ ఆలయానికి ఘటికాచలం అనే పేరు వచ్చింది. ఈ విధంగా ఒక్క గడియ కాలం పాటు ఆ ఆలయంలో గడిపితే మోక్షం సిద్ధించే ఆలయాలు 108 దివ్య దేశాలలో కలిపి 3 ఉన్నాయి. అవి షోలింగరు, కేరళలో ఉన్న తిరుక్కడితానము మరియు ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఉన్న దేవప్రయాగ. ఈ విధంగా ఒక్క గడియ అక్కడ గడిపితే మోక్షం సిద్ధించే ప్రదేశాలు అంటే దివ్య దేశాలైన దేవప్రయాగ గురించి ఆల్రెడీ మనము వీడియోలో చెప్పుకున్నాము. ఇప్పుడు షోలింగరు 70వ దివ్యదేశమైన తిరుక్కడితానం, ఇది కేరళలో ఉంటుంది. ఈ ఆలయాన్ని ఇంకా మనము దర్శించుకోలేదు. ఇప్పుడు షోలింగర్ ఆలయ స్థల పురాణం గురించి తెలుసుకుందాం. ఈ ప్రదేశంలో సప్త ఋషులైన అత్రి, జమదగ్ని, వశిష్ఠ, విశ్వామిత్ర, భరద్వాజ, గౌతమ, కాశ్యప మహామునులు స్వామివారి కోసము తపస్సు చేసినప్పుడు ఆయన యోగ నరసింహ స్వామి అవతారంలో వీరికి కనిపించి ఒక్క గడియ పాటు అంటే 24 నిమిషాల పాటు వారిని అనుగ్రహించినట్లుగా పురాణము. ఒకే ఒక్క గడియపాటు స్వామివారు అనుగ్రహించడంతోనే సప్తఋషులు మోక్షం పొందడం చేత ఈ ప్రదేశంలో ఒక్క గడియపాటైనా దేవుణ్ణి ఆరాధిస్తే తప్పక మోక్షం సిద్ధిస్తుందని ప్రతి ఒక్కరూ నమ్ముతూ ఉంటారు. షోలింగర్ పట్టణం నుండి మెట్లదారి కోసమైనా కేబుల్ కారు కోసమైనా దాదాపు 2 నుండి 3 కిలోమీటర్లు ముందుకు రావాల్సి ఉంటుంది. ఇప్పుడు మనము కేబుల్ కారు కోసము వెళ్తూ ఉన్నాము. దాదాపు 6 నెలల ముందు వరకు కూడా ఇక్కడ కేవలము మెట్ల మార్గం ద్వారానే స్వామివారిని దర్శించుకునేవాళ్ళు. కేవలము 1300 మెట్లు ఉండడం చేత ఎక్కడమైతే చాలా ఈజీగా ఉంటుంది. ఎక్కలేని వారి కోసము డోలీ సదుపాయం కూడా ఉండేది. మెట్లు ఎక్కినంత దూరము కూడా పైభాగంలో మూత ఉండడం చేత వర్షానికి ఎండకు కూడా ఏమాత్రము భయం ఉండదు. చుట్టూ ప్రకృతిని చూస్తూ వెళ్తూ ఉంటే అదొక మధురమైన అనుభవంగా కూడా ఉండిపోతుంది. అయితే ఈ విధంగా మెట్లు ఎక్కడంలో ఉన్న అతి ముఖ్యమైన ఇబ్బంది ఇక్కడ విపరీతమైన కోతులు ఉండడము. వెళ్ళినంత దూరము కుప్పలు కుప్పలుగా ఈ విధంగా కోతులు కనిపిస్తూ మన వెంటే నడుస్తూ మనకు చాలా ఇబ్బందికరంగా ఉంటాయి. దేవుడి పూజ కోసము పుష్పాలు, తులసి లాంటివి తీసుకొని వెళితే కూడా ఈ కోతులు ఆ ప్యాకెట్స్ అన్నీ లాగేసుకుంటూ ఉంటాయి. ఒకసారి నా ముందున్న ఆవిడ తలలో పూలు పెట్టుకుంటే తలపైన కూర్చొని పూలు లాక్కొని వెళ్ళింది. అంతటి ఇబ్బందికరంగా అవి విసిగిస్తూ ఉంటాయి. అందుకే చాలామంది ఈ కొండ చిన్నదైనా కూడా ఎక్కడానికి సందేహిస్తూ ఉంటారు. అయితే కేబుల్ కారులో ఇది చాలా ఈజీ అయ్యింది అనిపించింది. ఇప్పుడు మనం చూస్తున్నదే కేబుల్ కారు ఉండే ప్రదేశము. అక్కడ నుండి చూసినప్పుడు కుడివైపున ఎత్తైన కొండపైన ఆలయము అత్యంత సుందరంగా కనిపించింది. కేబుల్ కార్ కోసము లోపలికి వెళ్ళిన తక్షణము మనము దేవాలయంలో ఉన్నట్లే లెక్క. అందుకే మనము చెప్పులంతా కూడా కేబుల్ కార్ ఎక్కే ముందే అక్కడ ఉన్న చెప్పుల స్టాండ్స్లో వదిలేసి వెళ్ళాల్సి ఉంటుంది. అక్కడ చాలామంది తులసి పూలు లాంటివి అమ్ముతూ ఉన్నారు. అయితే నేను ఇంతకుముందు 2 సార్లు షోలింగర్ దేవాలయానికి వెళ్ళినప్పుడు అక్కడ కోతులతో పూలు, తులసి తీసుకొని వెళ్తే ఎంత ప్రాబ్లమో చూశాను కాబట్టి ఈసారి చూసి తర్వాత తీసుకొని వెళ్దామని తీసుకొని వెళ్ళలేదు. కేబుల్ కార్ దిగిన తర్వాత దేవాలయం వరకు వెళ్ళేంత వరకు కూడా కోతులైతే ఎక్కువగానే ఉన్నాయి. మీరెవరైనా తీసుకొని వెళితే కూడా జాగ్రత్తగా లోపల ఎక్కడైనా దాచుకొని లోపలికి వెళ్లాల్సి ఉంటుంది. ఈరోజు వైకుంఠ ఏకాదశి. వైకుంఠ ఏకాదశి రోజు దివ్యదేశాన్ని ఒక్కటైనా చూసినట్లు ఉంటుందని ఈ షోలింగర్కి రావడం జరిగింది. మేము వెళ్ళేసరికి 10 గంటలు అయ్యింది. క్యూ అయితే ఇంత మాత్రం ఉంది. ఒక్కొక్కసారికి 16 మందిని లోపలికి వదులుతూ ఉన్నారు. అర్ధ గంటలోనే ఆ రష్ అంతా కూడా తగ్గిపోయి మా వంతు వచ్చేసింది. ఒక్కొక్కరికి కేబుల్ కారులో పైకి వెళ్ళి రావడానికి 100 రూపాయల టికెట్టు ఇస్తూ ఉన్నారు. రష్ ఎక్కువగా ఉండి చాలా లేట్ అవుతుందేమో అనుకున్నాం, కానీ చాలా తొందరగానే వచ్చేసాము. పండగ పూట కూడా ఇంత రష్ తక్కువగా ఉండడం చూసి కేబుల్ కార్ గురించి చాలా మందికి ఇంకా తెలియదేమో అని అనిపించింది. కేబుల్ కార్ కోసము వెయిట్ చేస్తున్న సమయంలో ఎత్తైన కొండ మీద గోపురము అద్భుతంగా కనిపించింది. కేబుల్ కారు ఒకవైపు వెళ్ళడానికి రావడానికి కేవలం 2 నిమిషాలు మాత్రమే పడుతూ ఉంది. వెయిట్ చేస్తున్న వారు కేబుల్ కార్స్ ఎక్కిన తర్వాత తిరిగి పైకి ప్రయాణం ప్రారంభమైంది.
పైకి వెళుతూ ఉంటే పక్కనే ఉన్న హనుమంతుడు వెలసిన చిన్న కొండ రైట్ సైడ్ దర్శనమిస్తూ ఉంటుంది. కేబుల్ కారులో వెళ్ళిన సమయము కేవలము 2 నిమిషాలు అయినప్పటికీ ఆ వెళ్ళిన 2 నిమిషాలు కూడా చుట్టుపక్కల అందమైన పచ్చని కొండలు, కొండలపైన దేవాలయాలు దర్శనమిస్తూ ఎంతో అద్భుతమైన దృశ్యంగా కనిపించింది. యోగ నరసింహస్వామి స్వయంభుగా వెలిసినట్లు చెప్పబడే ఈ షోలింగర్కి అతి పురాతనమైన చరిత్ర ఉంది. వేల సంవత్సరాలుగా ఇక్కడ ఆలయం ఉన్నట్లు చెబుతూ ఉన్నప్పటికీ ఇప్పుడు ఉన్న ఆలయం మాత్రము 500 సంవత్సరాల క్రితము విజయనగర రాజులు నిర్మించినట్లుగా చెబుతారు. అయితే ఈ ఆలయము క్రీస్తు శకము 5-6 శతాబ్దాల నాటికే ఉన్నట్లుగా, అప్పటికే ప్రసిద్ధి పొందినట్లుగా మనకు తమిళనాడుకు చెందిన ఆల్వార్లు రచించిన నలయిర దివ్య ప్రబంధంలోని వారు రచించిన మంగళ శాసనముల ద్వారా అర్థమవుతుంది. కొండపైన యోగ నరసింహ వారు వెలసిన ఆలయంలో మరియు ఉత్సవ విగ్రహము భక్తవత్సల పెరుమాళ్ కొలువైన ఆలయంలో కూడా 6వ శతాబ్దానికి 8వ శతాబ్దానికి చెందిన కొన్ని శిలాశాసనాలు ఇప్పటికీ ఉన్నాయని చెబుతారు. అనుకున్నట్లే 2 నిమిషాల్లోనే కేబుల్ కారు కొండపైకి వచ్చేసింది. చూశారు కదా, దిగంగానే కోతులు ఎలా వెంటబడుతూ ఉన్నాయో. కేబుల్ కారు దిగిన తర్వాత దేవాలయం వరకు వెళ్ళడానికి దాదాపు 20 నుండి 25 మెట్ల వరకు ఎక్కాల్సి ఉంటుంది. అయితే ఆ మెట్లు కూడా ఎక్కలేని వాళ్ళ కోసము అక్కడే లిఫ్ట్ కూడా ఉంటుంది. లిఫ్ట్ నుండి దేవాలయం వరకు వెళ్లే దారంతా కూడా కోతులు రాకుండా ఇనుప గ్రిల్ వరకు ఉంటుంది. ఇక్కడ దేవాలయానికి సంబంధించిన ఒక చిన్న కోనేరు కూడా ఉంది. కేబుల్ కార్ దిగిన తర్వాత ఒక 100 మీటర్లు కూడా ఉండదు మనము దేవాలయం లోపలికి వెళ్ళడానికి. ప్రహ్లాదుని ప్రార్థన మీదట హిరణ్యకశ్యపుణ్ణి సంహరించడానికి స్తంభంలో అవతరించిన ఉగ్ర నరసింహ స్వామివారు ఆయన్ను సంహరించిన తర్వాత ఇక్కడ ఉన్న యోగ నరసింహ స్వామి అవతారంలో అతన్ని అనుగ్రహించి ప్రహ్లాదునికి మోక్షాన్ని ప్రసాదించినట్లుగా పురాణ కథనము. శాలిగ్రామ శిలారూపంలో స్వయంభుగా వెలసిన యోగ నరసింహ స్వామివారు సంవత్సరంలో 11 నెలలు యోగ నిద్రలో ఉంటారు. కేవలము కార్తీక మాసంలో మాత్రమే కనులను తెరిచి భక్తులను అనుగ్రహిస్తారని చెబుతారు. అందుకే షోలింగర్లో యోగ నరసింహస్వామి ఆలయంలో భక్తులు సంవత్సరంలో 11 నెలలు దర్శనానికి అంతంత మాత్రమే వచ్చినప్పటికీ కార్తీక మాసంలో మాత్రము ఆలయానికి పోటెత్తుతూ ఉంటారు. ఆలయాన్ని చుట్టి దర్శనానికి వెళుతూ ఉన్నప్పుడు స్వామివారు కొలువైన గర్భగుడికి ఎదురుగా ఉన్న ప్రదేశంలో బంగారు రేకుతో తాపడం చేసిన ధ్వజస్తంభాన్ని మనం చూడొచ్చు. మనం ఏవైనా దీపాలు వెలిగించుకోవాలన్నా ఇక్కడే వెలిగించుకోవచ్చు. ఈ ధ్వజస్తంభమున్న ఆవరణలో అతి పురాతన కాలం నాటి కొన్ని రాతి స్తంభాలని మనం ఇక్కడ చూడవచ్చు. ఈ ధ్వజస్తంభము దాటి అలా ముందుకు వెళ్ళి కుడివైపుకు తిరగగానే మనకు క్యూ లైన్లు కనిపిస్తాయి. అయితే ఈరోజు రష్ ఏమాత్రము లేకపోవడం చేత క్యూ లైన్లు చాలా ఫ్రీగానే ఉన్నాయి. క్యూ లైన్ల చివరిలో బంగారు తాపడం చేసిన రేకుతో అమర్చిన ముఖ్య ద్వారాన్ని మనం చూడొచ్చు. ఈ ముఖ్య ద్వారం గుండా లోపలికి వెళ్ళినప్పుడు మొదటగా మనకు ఎడమ వైపున అమృత ఫలవల్లి తాయారు మండపము వస్తుంది. ఆమెను దర్శనం చేసుకొని కొద్దిగా ముందుకు వెళ్ళిన తర్వాత ఒక చిన్న హాలు లాంటి ప్రదేశంలో సప్తఋషుల విగ్రహాలు, నమ్మాల్వారు, గరుడాల్వారుల విగ్రహాలని మనము దర్శించుకోవచ్చు. వీరందరూ కొలువైన ఆవరణలో ఒక వైపుగా ఉన్న మెట్లెక్కి పైకి వెళితే మనకు యోగ నరసింహ స్వామి వారి సన్నిధి కనిపిస్తుంది. గర్భగుడిలో నరసింహ స్వామివారే స్వయంగా షట్కోణ ఆకారంలో యోగ ముద్రలో వెలసిన సాలగ్రామ శిలారూపంలో కొలువై ఉంటారు. స్వామివారి కాళ్ళకి ఉన్న పట్టెడలో దశావతారాలు చెక్కి ఉండగా స్వామివారి పాదాల చెంత సూర్య చంద్రులు కొలువై ఉంటారు. స్వామివారి కిందుగా కొలువైన వారిలో ఆదిశేషుడు, చక్రతాల్వారు, శ్రీకృష్ణుడు మరియు గరుడాల్వార్లు ఉంటారు. மாதம் கண் தந்து வர முடிஞ்சா இல்லைன்னா அல்லா ரொம்ப விசேஷம் நான் பிரார்த்தனை பண்ணிக்கலாம்.
95వ దివ్యదేశమైన షోలింగర్లో చదవవలసిన శ్లోకము ఓం ఘటికాచల నివాసాయ అమృత ఫలవల్లి సమేతాయ యోగ నరసింహాయ నమః. ఇక్కడ కొలువైన పెరుమాళ్ యోగ నరసింహస్వామి. ఈయన యోగాసనంలో కూర్చున్న మూర్తి శంఖ చక్రాలతో కొలువు తీరి ఉంటారు. ఉత్సవ మూర్తులు అక్కారక్కని పెరుమాళ్. ఈయననే భక్తవత్సల పెరుమాళ్ అని కూడా పిలుస్తూ ఉంటారు. ఆ తర్వాత అమృత ఫలవల్లి తాయారు మరియు భూదేవీలు. విమానము సింహకోష్ట విమానము. పాడినవారు తిరుమంగై ఆళ్వారు, పెరియ ఆళ్వారు మరియు నమ్మాళ్వార్లు. 15వ శతాబ్దంలో ఇప్పుడు ఉన్న ఆలయాన్ని విజయనగర రాజుల కాలంలో నిర్మించారని ఇంతకుముందే చెప్పుకున్నాం కదా. ఆ నిర్మించడంలో ప్రముఖ వైష్ణవ భక్తుడైన దొడ్డాచార్యుల వారు ముఖ్య పాత్ర వహించారని చెబుతూ ఉంటారు. ఆయనకు సంబంధించి నిజంగా జరిగిన ఒక అద్భుతమైన కథ ప్రచారంలో ఉంది. షోలింగర్లో ఉన్న దొడ్డాచార్యుల వారు ప్రతి సంవత్సరంలో కంచి విష్ణు ఆలయంలో జరిగే గరుడ సేవకి తప్పకుండా హాజరయ్యేవారు. అయితే వయస్సు మీరిపోయిన కారణం చేత ఆయన ఒకసారి కంచికి వెళ్ళలేకపోవడంతో విష్ణువుని ఇక్కడ నుంటే ఆయన ప్రార్థించారు. కంచిలో గరుడాల్వార్పైన వేంచేసిన శ్రీమన్నారాయణుణ్ణి చూడలేకపోయాననే వేదనతో ఆర్తితో ఆయన చేసిన ప్రార్థనతో ఒక అద్భుతము అక్కడ జరిగింది. గరుడ సేవలో పాల్గొన్న పండితులందరూ చూస్తుండగానే వాళ్ళ ముందే వరదరాజ ఆలయం గరుడ సేవలో భాగంగా గరుడాల్వార్పైన ఊరేగుతూ ఉన్న శ్రీమన్నారాయణుడు హఠాత్తుగా కొద్ది నిమిషాల పాటు అదృశ్యమైపోవడం జరిగింది. అదే సమయంలో దొడ్డాచార్యుల వారికి ఇక్కడ దర్శనమివ్వడం జరిగింది. ఆ సంఘటనకు నిదర్శనంగా ఇప్పటికీ ప్రతి సంవత్సరం కంచిలో జరిగే ఉత్సవాలలో గరుడ సేవ రోజు గరుడాల్వార్ పైన శ్రీమన్నారాయణుణ్ణి కొద్దిసేపు తెర వెనుకాల అదృశ్యంగా ఉంచి తిరిగి బయటకు తీసుకురావడం జరుగుతూ ఉంటుంది. ఈ విధంగా చేయడాన్ని దొడ్డాచారుల సేవ అని కూడా వ్యవహరిస్తూ ఉంటారు. షోలింగర్లో బ్రహ్మతీర్థంగా ప్రసిద్ధి పొందిన తక్కాన్ గుంట దగ్గర దొడ్డాచారుల వారికి కంచిలో మాయమైన వరదరాజుల స్వామి వారు దర్శనమివ్వడం జరిగింది. 16వ శతాబ్దంలో ఈ సంఘటన జరిగిన తర్వాతనే దొడ్డాచారుల వారు విజయనగర రాజుల సహాయం చేత ఈ ఆలయాన్ని పునర్నిర్మించడం జరిగిందని చెబుతారు. యోగ నరసింహస్వామి యొక్క ఉత్సవమూర్తిని భక్తవత్సల పెరుమాళ్గా కొలుస్తారు. ఉత్సవమూర్తిని కొండ దిగువ భాగాన ఉన్న షోలింగర్ పట్టణంలో ఉన్న దేవాలయంలో ఉంచడం జరుగుతుంది. దివ్య దేశాల సందర్శనం చేసే వాళ్ళు ఎవరైనా సరే కొండ మీద ఉన్న యోగ నరసింహస్వామిని దర్శనం చేసుకున్న తర్వాత కొండ కింద ఉన్న ఈ భక్తవత్సల పెరుమాళ్ ఆలయాన్ని కూడా దర్శనం చేసుకుంటేనే దివ్యదేశ దర్శనము పూర్తి చేసినట్లు లెక్క. షోలింగర్లో ప్రసిద్ధి పొందిన 5 తీర్థాలు ఉన్నాయి. అవి బ్రహ్మతీర్థము, నరసింహ తీర్థము, చక్ర తీర్థము మరియు శ్రీనివాస పుష్కరిణి శైల తీర్థాలు. ఇందులో తక్కాన్ గుంటగా ఎంతో ప్రసిద్ధి పొందిన బ్రహ్మతీర్థంలో స్నానం చేసిన తర్వాతనే పెద్ద కొండలోని నరసింహస్వామి వారి దర్శనానికి బయలుదేరుతూ ఉంటారు. ఈ పుష్కరిణిలో స్నానం చేస్తే ఎన్నో శారీరక రుగ్మతలు, మానసిక రుగ్మతలు కూడా నయమవుతాయని భావిస్తూ ఉంటారు. ఈ జలానికి రోగాలని నయం చేసే గుణం ఉందని శాస్త్రీయంగా కూడా నిరూపణ చేయడం జరిగింది. ఇక నరసింహ తీర్థము నరసింహస్వామి టెంపుల్ దగ్గర ఉండగా చక్ర తీర్థము ఆంజనేయ స్వామి టెంపుల్ దగ్గర ఉంటుంది. శ్రీనివాస పుష్కరిణి భక్తవత్సల పెరుమాళ్ టెంపుల్ దగ్గర ఉంటుంది. శైల తీర్థము టెంపుల్ దగ్గరే ఇంకొక వైపున ఉంటుంది. షోలింగర్ దర్శనానికి వెళ్ళినప్పుడు తప్పక చూడవలసిన ఇంకొక ఆలయము ఆంజనేయ స్వామి ఆలయము. పెద్ద కొండ ఎక్కిన వారు ఎవరైనా సరే తిరిగి వచ్చి చిన్న కొండ కూడా తప్పక ఎక్కి యోగ ఆంజనేయ స్వామిని దర్శించుకోవాలని చెబుతారు. సముద్ర మట్టానికి 350 అడుగుల ఎత్తులో ఉండే ఈ ఆలయానికి వెళ్ళాలంటే 406 మెట్లు ఎక్కాల్సి ఉంటుంది. పూర్వకాలంలో నరసింహస్వామి యొక్క వీర భక్తుడైన ఇంద్రద్యుమ్నుడు అనే మహారాజు రాక్షసులతో యుద్ధం చేస్తూ ఉన్నప్పుడు అతనికి తోడుగా స్వామివారు ఆంజనేయ స్వామిని పంపడం జరిగింది. యుద్ధంలో రాక్షసులను ఓడించి వారిని తరిమి కొట్టిన తర్వాత నరసింహస్వామి వారి ఆజ్ఞ పైన ఆయన పక్కనే ఉన్న ఇంకొక కొండపైన యోగ ముద్రలో వెలిసి భక్తులను కాపాడుతూ ఉన్నాడు. ఇవేనండి ఒక్క గడియపాటు పూజ చేసినంత మాత్రాన్నే మోక్షాన్ని ప్రసాదించే షోలింగర్లోని పెద్ద కొండపైన వెలసిన యోగ నరసింహస్వామి యొక్క ఆలయ విశేషాలు.
తొందరలో ఇంకో మంచి ఆలయానికి సంబంధించిన వీడియోతో తిరిగి మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. ఇంతవరకు మీరు నా విజ్జీ విండోస్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. అప్పుడే నేను ఏదైనా కొత్త వీడియో పెట్టినప్పుడు మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తూ ఉంటుంది. ఇంతవరకు నేను వెళ్ళిన ప్రదేశాల వీడియోల పైన ఏవైనా డౌట్స్ ఉన్నా, హెల్ప్ కావాలన్నా తప్పకుండా కామెంట్స్ రూపంలో తెలియజేయండి. హెల్ప్ చేయడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్ బాయ్.